కమలం కాడకు గులాబీ పువ్వును అంటుగట్టుకున్నారు. దీన్ని జనంలోకి మళ్ళీ పోతే మాకు బీజేపీకి నష్టం అని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా, ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? అనవసరంగా నీ నైజానికి భిన్నంగా, నీ నేచురాలిటీకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలామంది నీ మీద జాలి సానుభూతి ఏంటంటే, ఒక ఓబీసీవి ఆ రోజు ఏది వామపక్ష భావజాలం నుంచి ఉద్యమాల్లోకి వచ్చి ఇక్కడ తెలంగాణ కొరకు కొట్లాడినామనే జాలి తప్పితే, నిన్ను చూస్తే ఇప్పటికీ జాలి ఎందుకుంటుంది? నిన్ను అధ్యక్ష పదవి చేస్తారేమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాంట్లో కూడా నీ నైజానికి భిన్నంగా బూతులు మాట్లాడుతున్న స్థితి. వీళ్ళు ఎట్లాంటోళ్ళు అంటే బీజేపీ వాళ్ళు బూతులంతా మాట్లాడేది వాళ్ళే, బూతులంతా ఎక్స్పోజ్ చేసేది వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా మొదలు పెడితే ఇంకేదో ఉంటుందిగా, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే బూతు రాజాలు ఎవరంటే బీజేపీ వాళ్ళే.